జగన్మోహన్ రెడ్డి ఆరాటం ఎప్పుడు అధికారం కోసమే. ఆయనకు అధికారం, డబ్బు రెండు కళ్ళు లాంటివి. 2004 నుంచి 2009 వరకు తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాడో సీఎం గా అధికారం చలాయించాడు. 2009లో తండ్రి శవం ఇంట్లో ఉన్నప్పుడే తనను వైఎస్ఆర్ వారసుడిగా ప్రకటించి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జగన్ కాంగ్రెస్ హైకమాండ్ ని బలవంత పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం పోరాటం ఆ విధంగా మొదలు పెట్టారు. అయితే సోనియా గాంధీకి ఎందుకనో జగన్ మీద సదభిప్రాయం లేదు. దానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన అవినీతి. సోనియా గాంధీ ముఖ్యమంత్రి పీఠంపై కొణిజేటి రోసయ్యని కూర్చోబెట్టారు. రోసయ్య ముఖ్యమంత్రి పదవిలో దాదాపు 14 నెలలున్నారు. రోసయ్య దిగిపోగానే మళ్ళీ జగన్ సీఎం పోస్ట్ కోసం సోనియా గాంధీ చుట్టూ తిరిగాడు. సోనియా గాంధీ మాత్రం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఇక ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వైఎస్ఆర్సీపీ అనే కొత్త పార్టీ పెట్టడం, ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరగడం చక్కచక్కా జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ బిడ్డనని, కాంగ్రెస్ తనను మోసం చేసిందని ప్రజల వద్ద శోకాలు పెట్టాడు. అధికారం కోసం తెగ తాపత్రయపడ్డాడు. ప్రజలు మాత్రం విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని టీడీపీని గెలిపించారు. దాంతో అధికారం కోసం జగన్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. 2014 నుంచి 2019 వరకు జగన్ అధికారం కోసం ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు మనం చూసాం. వివేకాను వాళ్లే చంపి చంద్రబాబు చంపాడని ప్రచారం చేశారు. తన మీద సానుభూతి కోసం అభిమాని కోడికత్తి గుచ్చితే ఇంకేముంది, నా మీద చంద్రబాబు హత్య ప్రయత్నం చేయించాడని చెబుతూ ఊరు వాడా తిరిగాడు. తిరుమలలోని పింక్ డైమండ్ ను బాబు కొట్టేశాడు అని లేనిపోని చెప్పాడు. పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగి అడిగిన వారికి అడగని వారికి ఉత్తుత్తి హామీలు ఇచ్చి కేసీఆర్, మోడీల మద్దతుతో అధికారంలోకి వచ్చాడు. ప్రజలు అలా అధికారం ఇచ్చారో లేదో అవినీతికి తెరలేపాడు. తన కోసం, తన వాళ్ల కోసం జగన్ చెయ్యని అవినీతి లేదు. దీనికి ఉదాహరణే దేశ చరిత్రలోని అతిపెద్ద స్కామ్ గా పిలువబడ్డ ఏపీ మద్యం స్కామ్. ప్రజల కాళ్ల వేళ్ల పడి అధికారం పొంది దాదాపు 2 లక్షల కోట్లు సంపాదించాడని చెప్తారు. 2024 ఎన్నికల్లో అధికారం పోయింది. మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం 2019కి ముందు చేసిన ఫేక్ రాజకీయమే చేస్తున్నాడు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతనికి డబ్బు సంపాదించడానికి అధికారం కావాలి. ఆ అధికారం కోసం ఏమైనా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి తానొక కారణ జన్ముడినని అనుకుంటాడు. దైవాంశ సంభూతుడనని గట్టిగా నమ్ముతాడు. నేనే గొప్ప అని చెప్పుకుంటాడు. నిన్ను మించిన వాడు ఈ లోకంలో ఇంకెవ్వడూ లేడు, నన్ను మించిన వాడు ఈ లోకంలో ఇంకెవ్వడూ లేడు అని అనుకుంటాడు. 2029లో నాదే అధికారం అని కలలు కంటూ ఉంటాడు. రాజకీయాల్లో ఇన్ని అవలక్షణాలు ఉన్న నాయకుడు సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజలు జగన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాయలో పడి ఒకసారి అధికారం ఇచ్చారు, ఇంకోసారి ఇచ్చే ఛాన్సే లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే మంచిది.